అంగన్వాడీల పట్ల అమానుషత్వంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిందని వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో ఏఐటీయూసీ అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పి సుబ్బారాయుడు, అంగన్వాడీ నాయకురాలు శివనారాయణమ్మలు మాట్లాడుతూ తమ జీతాలు పెంచమని విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద అంగన్వాడీల అమరణ దీక్షను భగ్నం చేసి పోలీసులచే విచక్షణారహితంగా కొట్టుకుంటూ తీసుకెళ్లి వారిని బందర్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్బంధించిన తీరు అసహ్యకరమైందన్నారు. ప్రభుత్వం మొండికేసి ఏస్మా అన్నా తగ్గే ప్రసక్తే లేదని, మహిళా సాధికారక దిశగా వేతనాలు పెంచాలని నోరుండి మాట్లాడలేని వారి మా ఉద్యమం ఆదర్శమవుతుందని అన్నారు. ఈ ప్రభుత్వం కట్టడి చేస్తూ మహిళలను, నాయకులను, పశువులను బాధినట్లు పోలీసులచే బాధించడం, జగనే తన పతనానికి తానే నాంది పలుకున్నాడన్నారు. ఈ చర్యలను తాము ఖండిస్తున్నామని, చట్టబద్దంగా సమ్మె నోటీస్ ప్రభుత్వానికి, అధికారులకు ఇచ్చామని, ఈ విషయం అధికారులు మర్చిపోవద్దని వారన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏఐటీయూసీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి బి రామయ్య, ఏఐటీయూసీ నాయకులు, అంగన్వాడీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మహిళా అంగన్వాడీ ఇళ్ళకాడ పోలీసులు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? పల్లెల్లో లేబర్ ద్వారా పోలీసులు పెడితే ఇన్స్ట్రక్షన్ ఉంటే ఎక్కడన్నా ఏడన్నా పెట్టారా? నోటీస్ తీసుకొని దాన్ని వైలేట్ చేసింది మీరు, నేను కాదు కదా.